అందరికీ నమస్కారం. నేనొక డాక్టర్‌ని. ఒకరోజు మా అమ్మగారు నాకు భోజనం తీసుకొని హాస్పిటల్‌కి వచ్చారు. ఆ రోజు అమ్మగారు హాస్పిటల్‌కి రాకుండా ఉంటే నా జీవితం మరొకలా ఉండేది. ఇప్పుడు నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అసలేం జరిగిందంటే, మాది రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అమ్మా, నాన్న పెద్దవాళ్ళని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. కానీ మా నాయనమ్మ వాళ్ళు మా నాన్నని మా అమ్మ ఏదో చేసింది అని సూటిపోటి మాటలతో ప్రతిరోజు బాధ పెట్టేవారు. అమ్మ అక్కడ కష్టాలు తట్టుకుంటూ ఉండలేక నన్ను తీసుకుని హైదరాబాద్ వచ్చింది. చిన్న చిన్న పనులు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో జాగ్రత్తగా నన్ను పెంచి పెద్ద చేసింది. మాకంటూ ఎవరూ లేరు. నా కోసమే అమ్మ ఇన్ని రోజులు బతికింది. అమ్మ కష్టం చూస్తూ పెరిగిన నేను డాక్టర్ అయిన తర్వాత అమ్మని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటూ ఉండేవాడిని. చివరికి నేను హైదరాబాద్‌లో ఒక పెద్ద హాస్పిటల్‌లో ఒక న్యూరో స్పెషలిస్ట్‌గా అయ్యాను. నేను అనుకున్నట్లుగానే ఒక పెద్ద ఇల్లు కొన్నాను. అమ్మ చిన్న పని కూడా చేయకుండా ఇంట్లో పనివాళ్ళని కూడా పెట్టాను. నేను నాలా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. మేమిద్దరం కలిసి ఒక హాస్పిటల్ పెట్టి మంచి పేరు, హోదా సంపాదించాలని కలలుకంటూ ఉండేవాడిని. హాస్పిటల్‌కి ప్రతిరోజు మధ్యాహ్నం కారు డ్రైవరు భోజనం తీసుకుని వచ్చేవాడు. ఒకరోజు అమ్మకి హాస్పిటల్‌కి భోజనం తీసుకురావాలి అనిపించి డ్రైవర్‌తో పాటు అమ్మ కూడా వచ్చింది. నేను ఆ రోజు ఒక స్పెషల్ కేసు హ్యాండిల్ చేస్తూ ఉన్నాను. అందువల్ల వెంటనే భోజనం చేయటం కుదరకపోవటంతో అమ్మని నా రూమ్‌లో వెయిట్ చేయమని చెప్పి అటెండర్ చేత చెప్పించాను. అమ్మ నా రూమ్‌లో కూర్చొని కాసేపటి తర్వాత హాస్పిటల్ బయటికి వచ్చి మొత్తం తిరుగుతూ ఉంది. అంతలో జనరల్ వార్డులో ఒక ఆమెను చూసి వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆమె పేరు శారద. అమ్మ చిన్ననాటి స్నేహితురాలంట. శారదాని అలా చూసిన అమ్మ చాలా ఏడుస్తూ, "ఏమైంది శారద? చాలా రోజుల తర్వాత నిన్ను ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూస్తాననుకోలేదు." శారద అమ్మని చూస్తూ, "దేవుడికి దండం పెట్టుకున్నాను. చనిపోయేటప్పుడు నా కూతురికి ఒక మార్గం చూయించు దేవుడా అని. దేవుడు నా మొర విన్నట్లున్నాడు. నా ఆఖరి క్షణాలలో నిన్ను నా దగ్గరికి వచ్చేలా చేశాడు" అంటుంది శారద. "ఆఖరి క్షణాలేంటి శారద? ఏం మాట్లాడుతున్నావ్?" అని కంగారుగా అడిగింది అమ్మ. అమ్మ శారదతో అలా మాట్లాడుతూ ఉండగా నేను అక్కడికి వెళ్ళాను. "అమ్మా, ఈ పేషెంట్ నీకు తెలుసా?" అని అడిగాను. "తెలుసురా. నేనిలా బతికి ఉండడానికి కారణం తనే. తన వల్లే నేనిలా ఉన్నాను" అంటుంది అమ్మ. అమ్మ చెప్పిన మాటలు ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు. అంతలో శారద అమ్మ చేతిని పట్టుకొని చనిపోతూ, "చివరగా నిన్ను ఒక సహాయం అడుగుతున్నాను. మహాలక్ష్మి, నువ్వు నా కూతుర్ని కోడలుగా చేసుకుంటావా? నాకు మాటివ్వు" అని అడుగుతుంది శారద. అమ్మ పేరు మహాలక్ష్మి. అమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోకుండా, "శారద, మాటిస్తున్నాను. నీ కూతురే నా కోడలు" అని చెప్పి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేస్తుంది అమ్మ. అమ్మ చేసిన ప్రమాణానికి నాకు భూకంపం వచ్చిందేమో అన్న ఫీలింగ్ కలిగింది. శారద తలలో నరాల నుంచి బ్లీడింగ్ అవ్వటం కారణంగా ఎక్కువ సమయం బతకలేదు. అమ్మ అలా పేషెంట్‌కి మాట ఇవ్వటంతో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిల్చుండిపోయాను. అప్పుడు శారద గారి పక్కనే ఉన్న తన కూతుర్ని పిలిచి, "నీకు గుర్తుగా తన పేరు లక్ష్మి అని పెట్టుకున్నాను" అని శారద గారు తన కూతురి చేతిని అమ్మ చేతిలో పెడుతూ చివరి శ్వాస వదిలింది. శారద గారు చనిపోవటంతో ఇక ఆ సమయంలో నేను ఏమీ మాట్లాడలేకపోయాను. శారద గారిని వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు దగ్గరుండి మరీ పూర్తి చేశాము. పెద్ద కర్మ అయిన తర్వాత అమ్మ నాకు ఆ అమ్మాయి లక్ష్మికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంది. ఇక నేను మౌనంగా ఉంటే నా పెళ్లి ఆ పల్లెటూరి అమ్మాయితో జరిగిపోతుంది. నేను ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకుని మంచి స్థాయిలో ఉండాలి అనుకున్న నా కల చెదిరిపోతుంది. అందుకే ధైర్యం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్మా, నేను లక్ష్మిని పెళ్లి చేసుకోను. కావాలంటే మంచి అబ్బాయిని చూసి దగ్గరుండి పెళ్లి చేద్దాం. కట్నం కావాలన్నా ఇద్దాం. అంతేకాని నన్ను పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టమాకమ్మా. నువ్వు మాటిచ్చావు, కానీ నువ్విచ్చిన మాట నేను నిలబెట్టుకోలేను. నన్ను అర్థం చేసుకో" అని దీనంగా నేను అమ్మని అడిగేశాను. అప్పుడు అమ్మ కాసేపు ఆలోచించి, "సరే బాబు, నేను వెనక ముందు ఆలోచించకుండా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానని నీకు అనిపించలేదా" అని అమ్మ నన్ను తిరిగి అడిగింది. "అవునమ్మా, నాకు అదే అనిపించింది. కనీసం నన్ను అడగకుండా అడిగిన మరుక్షణమే ఎలా ఒప్పేసుకున్నావ్" అని కొంచెం విసుగ్గా అమ్మని అడిగాను. "సరే బాబు,
నాకు శారద ఎలా తెలుసు ఏంటో పూర్తిగా చెప్తాను. అప్పుడు నీకు ఏదనిపిస్తే అది చెయ్యి అని అమ్మ అనడంతో, సరే చెప్పు అని తల ఊపాను. నేను, మీ నాన్న ఇద్దరూ ఇష్టపడి పెద్దవాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. నేను ఒక అనాథని. అనాథని అవటం వల్ల ఎవరూ నన్ను ఇంటి కోడలుగా ఇష్టపడలేదు. ఊరిలో ఒక చిన్న పూరి గుడిసె వేసుకుని నేను, ఆయన కాపురం మొదలుపెట్టాము. మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి ఏ పని చేయకుండా సుకుమారంగా పెరిగారు. అందుకని ఊర్లో కూలి పనులు చేయలేకపోయేవాడు. ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది పడే రోజులవి. ఎవరైనా మాట్లాడితే ఎక్కడ మేము సహాయం అడుగుతాము, డబ్బులు అడుగుతాము అని మాతో మాట్లాడాలని ఉన్నా మాతో ఇష్టం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్పు అని కారణం చెబుతూ అందరూ తప్పించుకుని తిరిగేవాళ్ళు. ఆ సమయంలో శారద నాకు సహాయం చేసింది. శారదాకి చదువు రాదు, కానీ పొలం పనులు అన్నీ చేస్తూ ఉండేది. పొలం నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు పొలంలో దొరికే కూరగాయలు, పండ్లు ఎవరికీ కనపడకుండా ఇంటి గుమ్మంలో పెట్టి వెళ్ళిపోయేది. నాన్నగారికి నాకు శారద ఎవరో అసలు తెలీదు. అసలు ఎవరు మా గుమ్మం ముంద పెడుతున్నారు? కొన్ని రోజులు నాకు అర్థమయ్యేది కాదు. ఎలాగైనా కనిపెట్టాలి అని ఒకరోజు ఇంటిలో ఉండకుండా ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు చాటు నుంచుని గమనిస్తూ ఉన్నాను. అప్పుడే శారద పొలం నుండి ఇంటికి వెళ్తూ ఏమీ తెలియనట్టు గుమ్మం ముందు కొన్ని పండ్లు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక్కొక్క రోజు కేవలం శారద వదిలిపెట్టిన పండ్లు తిని ఆకలి తెచ్చుకున్నాము. చిన్నగా మీ నాన్నగారు స్కూల్లో పిల్లలకి చదువు చెప్పడానికి మాట్లాడుకున్నాడు. దానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఇక ఇంట్లో తినడానికి ఇబ్బంది లేదు. కష్టకాలంలో ముక్కు మొహం తెలియని శారద మాకు సాయం చేసింది. ఒకసారి శారద చేసిన రుణం తీర్చుకోవాలని శారద వాళ్ళ ఇల్లు కనుక్కొని ఇంటికి వెళ్ళాను. శారద అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఒక్కటే ఉంటుంది, తన జీవితం కొనసాగిస్తుంది. కష్టాలు తప్ప సుఖమంటూ తన జీవితంలో లేదు అని తెలిసింది. శారద గురించి తెలుసుకుని నాకు చాలా బాధ కలిగింది. ఇంటికి వెళ్ళి శారదాని కలిశాను. శారద తన ఇంటికి నేను వెళ్ళటంతో చాలా ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా ఇలా వచ్చారు అని ప్రేమగా అడిగింది. ఇప్పుడు చిన్న సహాయం చేస్తేనే అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది నువ్వు చాలాసార్లు మహా సహాయం చేశావు. ఒక్కసారైనా నీకు మాకు చెప్పాలనిపించలేదా అని నేరుగా అడిగాను. ఆ మాటలకి శారద చిన్నగా నవ్వి, నేను చేసింది పెద్ద సహాయం కాదమ్మా చెప్పుకోవడానికి అనటంతో ఇక నేనేమీ మాట్లాడలేదు. చిన్న చిన్నగా మేమిద్దరం మంచి స్నేహితులయ్యాము. నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు చాలా తోడుగా శారద ఉండేది. నువ్వు పుట్టినప్పుడు కూడా ఒక అమ్మ చేసే పనులన్నీ శారద నాకు దగ్గర నుండి మరీ సహాయం చేసింది. ఆ సమయంలో శారద తోడు లేకపోతే నేనేమైపోయేది అన్నో. ఇంటికి వారసుడు పుట్టాడని తెలిసి మీ నాయనమ్మ, తాతయ్య నన్ను, నిన్ను, మీ నాన్నగారిని ముగ్గురిని ఇంటికి రమ్మని తోటమాలి చేత కబురు పంపాడు. మీ నాన్నగారు పిలిచారు. వెళ్తే అందరం కలిసిపోవచ్చని ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే మీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి మీ ముగ్గురం వెళ్ళిపోయాము. ఇక అప్పటి నుండి శారదాని కలవటం కుదిరేది కాదు. నీకు 5వ సంవత్సరం వచ్చినప్పుడు మీ నాన్నగారి ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. అప్పుడు నా జీవితం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. అంతేకాకుండా నా కారణంగానే మీ నాన్నగారు చనిపోయారని, నేనేదో మందు పెట్టానని, నేను నష్టజాతకురాలనని ఏదో ఒకటి సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉండేవారు. ఎన్ని మాటలన్నా అలా మౌనంగా బరాయిస్తూ ఉండేదాన్ని. కానీ చివరికి ఒకరోజు నేను పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెప్పి నా మీద ముద్ర వేశారు. ఆ నింద నేను బరాయించలేక చెరువులో దూకి చనిపోదామని ఊరవతల ఉన్న చెరువు దగ్గరికి రాత్రి సమయంలో వెళ్ళాను. చెరువులో దూకి చనిపోతుండగా ఎవరో సడన్ గా వచ్చి నా చెయ్యి పట్టుకున్నారు. అది చూసి నేను కంగారుగా అటువైపు చూడగా అక్కడ ఉన్నది మరెవరో కాదు, శారద. శారదాని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఆ సమయంలో నేను అక్కడికి వచ్చిన విషయం శారదాకి ఎలా తెలుసు అని అర్థం కాలేదు. ఏం చేస్తున్నావు మహాలక్ష్మి? అసలు నీకు అర్థమవుతుందా? ఎవరో ఏదో నింద వేశారు అని నువ్వు చనిపోతే నీ కొడుకు పరిస్థితి ఏంటి? వాడిని ఆ నరకంలో వదిలేసి నువ్వు ప్రశాంతంగా చనిపోతావా అని నన్ను అడిగింది. ఆ మాటలకు నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక శారదా వైపు చూస్తూ ఉన్నాను. అన్నయ్య గారు చనిపోయారు అన్న విషయం తెలిసిన దగ్గర నుండి నీ జీవితం ఏమైపోతుందోనని మీ ఇంటి చుట్టుపక్కల నీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నాను. నీ మీద నింద వేసి నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటించాలన్నది వాళ్ళ పన్నాగం. చివరికి నువ్వు చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నావు. ఇది తప్పు శారద అని హెచ్చరించింది. ఆ సమయంలో నాకు చనిపోవటం తప్ప మరొక మార్గం కనపడలేదు.
ఏ తోడు లేకుండా బతకడం ఎంత నరకమో అది నాకు మాత్రమే తెలుసు. నీ కొడుక్కి అలాంటి గతి పట్టించకు. నేను ఒక ఉపాయం చెబుతాను అని శారద అనటంతో, ఏంటి అన్నట్లు తన వైపు చేశాను. నువ్వు నిదానంగా ఇంటి లోపలికి వెళ్ళి బాబును తీసుకుని బయటికి రా. రేపు తెల్లవారుజామున మొదటి బస్సుకి నీ కొడుకుని తీసుకుని నువ్వు సిటీకి వెళ్ళిపో. నా దగ్గర 24,000 దాకా డబ్బులు ఉన్నాయి. అవి నీకిస్తాను. అంతేకాదు నా చెవి కమ్మలు కూడా తీసుకుని వెళ్ళి అవసరమైతే అమ్మేసుకో. కానీ ఇక్కడి నుండి నీ కొడుకుని తీసుకుని బయటికి వెళ్ళి వాడిని చదివించి ప్రయోజకుడిని చెయ్యి అని చెప్తుంది శారద. చెప్పిన మాటలకి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలెందుకు నా మీద అంత అభిమానం శారదాకి అనేది అర్థం కాలేదు. తను ఎన్ని రోజులు పొలం పనులకు వెళ్ళిన సంపాదించిన డబ్బులు మొత్తం నా చేతికి ఇస్తాను అంది. ఇక మారు మాట్లాడకుండా శారద చెప్పినట్లుగానే ఆ డబ్బులు నిన్ను తీసుకొని హైదరాబాద్ వచ్చేశాను. ఇక హోటళ్ళంటూ వంట చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నిన్ను పోషించుకుంటూ ఎంత పెద్దవాడిని చేశానో నీకు కూడా తెలుసు. శారద ఆ సమయంలో నన్ను ఆపైపోయి ఉంటే ఆ క్షణమే నేను చనిపోయేదాన్ని. నీ జీవితం ఏమైపోయిందో కూడా నా ఊహకే అందడం లేదు. నాతో పరిచయం లేని మనిషి నా నుంచి ఎటువంటి లాభం ఆశించకుండా అంత సహాయం చేసిన శారద చివరి క్షణాల్లో తను అడిగిన కోరిక అని కాదు అనలేకపోయాను. అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అమ్మాయిని కూడా చూడకుండా నేను మాటిచ్చేశాను. ఇక నీ ఇష్టం అని అమ్మ శారదాకి తనకి ఉన్న పరిచయం గురించి చెప్పింది. అమ్మ చెప్పింది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు మన నుంచి ఏదైనా వస్తుంది అంటే కానీ అవతలి వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది పరిచయం లేని మనిషి అమ్మకు అలా సహాయం చేసి నేను డాక్టర్ అవ్వడానికి పరోక్షంగా శారదా గారే కారణం అని అర్థమయ్యాక అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టాలి అనుకున్నాను. ఇక మాట్లాడకుండా ఆ ఊరిలోనే శారదా గారి కూతురు లక్ష్మి పెళ్లి చేసుకుని అందరం హైదరాబాద్కి తిరిగి వచ్చాము. నేను లక్ష్మిని అసలు పూర్తిగా చూడటం లేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని పనులు అమ్మ చేతే చేయించుకుంటూ ఉండేదాన్ని. లక్ష్మి వేరొక రూములో ఉండేది. కనీసం లక్ష్మిని చూడటం కానీ మాట్లాడటం కానీ చేయలేదు. అమ్మ ఇవన్నీ గమనించి మా ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి అని తీర్థయాత్రలు చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి కారు డ్రైవర్ను తోడుగా తీసుకుని అమ్మ తీర్థయాత్రలకు బయలుదేరింది. ఇంట్లో నేను లక్ష్మి మాత్రమే ఉన్నాము. ఆ రోజు ఉదయం టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఒక్కసారి లక్ష్మి వైపు చూశాను. లక్ష్మి చామన్ ఛాయ కలర్ ఉంది. పొడవైన జుట్టు కానీ బాగా నూనె రసి జాడ అల్లుకుంది. చూడగానే చదువురాని పల్లెటూరు మొద్దు అని అర్థమయ్యేలా రెడీ అయింది. లక్ష్మిని చూస్తే ఇలాంటి భార్య నాకెలా దొరికింది అని బాధ కలిగింది. అయినా ఏం చేయగలము అనుకుంటూ హాస్పిటల్కి బయలుదేరాను. చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి రావటంతో అందరూ వచ్చి కులాసా ప్రశ్నల గురించి పెళ్లి గురించి అడిగారు. నాకు అసలు లక్ష్మి గురించి ఏమీ చెప్పటం ఇష్టం లేక అమ్మ చేసుకోమంది చేసుకున్నాను అని మాత్రమే చెప్పాను. డ్రైవర్ మధ్యాహ్నం భోజనం తీసుకువచ్చాడు. నా తోటి డాక్టర్లు మీ భార్య చేసిన వంట టేస్ట్ చేయాల్సిందే అని అందరూ తలా కొంచెం టేస్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు వంట చాలా బాగుంది. వంట బాగా చేసే భార్య దొరకటం నీ అదృష్టం. ఇంత రుచిగా ప్రేమగా చేసి పెట్టేవాళ్ళు ఈ కాలంలో ఎక్కడున్నారు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పొగిడారు నా భార్యని. కానీ నేను మాత్రం మనసులో మనిషిని చూసి ఇలాగే అనండి, ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీరు అలా పొగుడుతున్నారు అనుకుంటూ మనసులోనే నవ్వుకున్నాను. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఎవరి గదుల్లో వాళ్ళు పండుకున్నాము. మా ఇద్దరి మధ్య సరదాగా మాటలు కానీ ముచ్చట్లు కానీ ఏమీ లేవు. నేను నిద్ర లేచే సమయానికి నాకు కావాల్సినవన్నీ లక్ష్మి రెడీ చేసి పెడుతుంది. నేను టిఫిన్ చేయటం, వెంటనే మౌనంగా హాస్పిటల్కి బయలుదేరి రావటం, రాత్రి వరకు హాస్పిటల్లో వర్క్ చూసుకొని ఇంటికి వెళ్ళటం, ఇలా కొన్ని రోజులు జరిగాయి. ఒకరోజు ఉదయం తన కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. నాకెందుకో సందేహం కలిగి, లక్ష్మి, ఎందుకు నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని అడిగాను. తన కంగారుగా, ఏం లేదు, కళ్ళల్లో ఏదో పడినట్టుంది అని కళ్ళు తుడుచుకుంటుంది. కానీ లక్ష్మి రాత్రి నుండి ఏడుస్తుందని నాకు తెలుసు. ఇంక అడగలేక నా మనసు రాయి చేసుకుని హాస్పిటల్కి వచ్చాను. లక్ష్మి ఏడుస్తుందని తెలిసేసరికి నా మనసు ఎందుకో చాలా బాధపడింది. పాపం లక్ష్మి కూడా ఏం తప్పు చేసింది? లక్ష్మి వాళ్ళమ్మ మా అమ్మ మాట ఇవ్వటం చేశారు కానీ పాపం లక్ష్మికి ఈ లోకంలో నేను తప్ప మరొకరు లేరు. ఇక నేనేమో తనను పట్టించుకోవటం లేదు. ఇక తన బాధకి తప్ప సంతోషం ఏముంది? కనీసం భార్యలా కాకపోయినా ఒక మంచి స్నేహితురాల్లా తనని చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు తొందరగా ఇంటికి వెళ్ళాను.
ఎప్పుడూ కూడా లక్ష్మి ఏది వండి పెడితే అది తినేదాన్ని. ఈరోజు మొదటిసారిగా లక్ష్మి వేడివేడిగా పకోడీలు, టీ చేసుకురావా అని చెప్పి తనని అడిగాను. నోరు తెరిచి అలా పిలిచి అడగటంతో లక్ష్మి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అరగంటలో పకోడీ, టీ వేడివేడిగా రెడీ చేసింది. పకోడీ నేను తింటుంటే పక్కనే నించొని చూస్తూ ఉంది. రోజూ అంతే. నేను తినేటప్పుడు అలా నించొని చూస్తూ ఉంటుంది. అసలు లక్ష్మి తిందో లేదో కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ అడగలేదు. లక్ష్మి, పకోడీ చాలా బాగున్నాయి. నువ్వు తెచ్చుకుని తిను అని లక్ష్మితో అనడంతో లక్ష్మి కళ్ళల్లో కన్నీటి పొర కనపడింది. అది చూసి నా గుండె ముక్కలైపోయింది. పాపం. చిన్న చిన్న సంతోషాలు కూడా తనకు లేకుండా తనని ఎంత బాధ పెట్టాను అని తెలుసుకుంటేనే నా మీద నాకు అసహ్యం కలిగింది. ఇక తనని చూడలేక నాకు ఒక పని ఉంది అని చెప్పి నా బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోయాను. తర్వాత రోజు హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు నా తోటి డాక్టర్ అతని భార్యకి బెస్ట్ కపుల్ డాక్టర్ అవార్డ్ వస్తుంది. తన భార్య కూడా ఒక డాక్టరే. ఇద్దరూ ఈ హాస్పిటల్‌లో పనిచేయటమే కాకుండా విడిగా ఇంకో హాస్పిటల్ పెట్టి అక్కడ కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. నా జీవితం ఎప్పుడూ వాళ్ళిద్దరిలాగా సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అనుకునేవాడిని. ఈరోజు తను చాలా సంతోషంగా అందరికీ సాయంత్రం పార్టీ ఇస్తున్న విషయం తెలిసి నాకెందుకో బాధ కలిగింది. సాయంత్రం నేను కూడా ఆ పార్టీకి వెళ్ళాను. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఎంతో మంది పెద్దవాళ్ళు అందరూ వచ్చి అభినందిస్తున్నారు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. నేను నా జీవితంలో ఆశించిన ఇవన్నీ నా తోటి డాక్టర్‌కి లభించాయి. కానీ నా జీవితం ఎప్పటికీ అలా కాలేదు అని తెలిసి చాలా బాధ కలిగి, ఆ బాధలో విపరీతంగా మందు తాగాను. స్పృహ లేని పరిస్థితుల్లో ఇంటికి చేరుకున్నాను. నేను అలా తాగి రావటం చూసి లక్ష్మి దగ్గరికి వచ్చి, "ఏంటండి మీరు మందు తాగుతారా?" అని అడిగింది. లోలోన ఎప్పటినుంచో ఉన్న బాధ ఒక్కసారిగా కోపం రూపంలో బయటికి వచ్చింది. "నీలాంటి నష్టజాతకురాలు నా జీవితంలోకి రాబట్టే నా జీవితం సర్వనాశనమైపోయింది. మందంటే అసహించుకునే నేను నీ కారణంగా ఈరోజు మందు తాగాను. నిన్ను చూస్తేనే మహా పాపం. నువ్వింట్లో ఉండొద్దు. బయటికి వెళ్ళిపో" అని చెప్పి లక్ష్మిని బయటికి తోసి ఇంటి గుమ్మానికి గడియ పెట్టేశాను. ఇక నేను ఏమీ ఆలోచించకుండా నా గదిలోకి వెళ్లి నిద్రపోయాను. తర్వాత రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. లక్ష్మి ఏమైంది అనే ఆలోచనలో పడగా రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది. వెంటనే వెళ్లి తలుపు తీసి బయట చూశాను. ఇంటి బయట లక్ష్మి లేదు. అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అని అర్థమైంది. సర్లే, మంచి పనయింది. ఇలాగైనా నా దరిద్రం వదిలిపోయింది. ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని ఫ్రెష్ అయ్యి బయట హోటల్‌లో టిఫిన్ చేసి హాస్పిటల్‌కి వెళ్ళాను. నేను హాస్పిటల్‌కి వెళ్ళేసరికి నా గదిలో రాత్రి అవార్డు తీసుకున్నటువంటి డాక్టర్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తనని చూడగానే పార్టీ గురించి, గొప్పల గురించి చెప్పడానికి వచ్చాడని నా మనసులో అనిపించింది. కానీ తను చెప్పింది విని నేను చాలా షాక్ అయ్యాను. "ప్లీజ్ రా! నువ్వు నా భార్యకి మంచి స్నేహితుడివి. నా భార్యని కొన్ని రోజుల పాటు డాక్టర్ ప్రాక్టీస్ ఆపేసి ఇంట్లో ఉండమని చెప్పవా? నేనెంత చెప్పినా వినటం లేదు. అందుకే నువ్వు చెప్తే వింటుందని నీకోసం వచ్చాను" అని అన్నాడు. "ఏం మాట్లాడుతున్నావురా? నీ భార్య ప్రాక్టీస్ ఆపడమేంటి? నేను వచ్చి అడగటమేంటి? నాకసలేం అర్థం కావట్లేదు" అని అయోమయంగా మొహం పెట్టి అడిగాను. ఆ మాటలకి వాడు నా సమస్య నీకు చెప్తాను అని నాకు చెప్పడం ప్రారంభించాడు. మేమిద్దరం డాక్టర్ వృత్తిలోని బెస్ట్‌గా ఉండాలి అని పగలనక రాత్రనక కష్టపడ్డాము. అది నీకు కూడా తెలుసు. మా ఇద్దరికీ పెళ్ళై 5 సంవత్సరాలయింది. ఇప్పుడు మేమిద్దరం బెస్ట్ డాక్టర్లుగా గుర్తింపు పొందాము. మాకు ఉన్న మానసిక ఒత్తిళ్ల కారణంగా మాకు పిల్లలు పుట్టడం లేదు. ఆ విషయం తనకి కూడా తెలుసు. అందుకే కొన్ని రోజులు తనని డాక్టర్ ప్రాక్టీస్ ఆపితే పిల్లల గురించి ప్లాన్ చేసుకోవచ్చు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ నా భార్య కావాలంటే నన్ను డాక్టర్ ప్రాక్టీస్ మానేయ్. నేను మానను అని కరాఖండిగా చెప్పింది. నేను మగవాడిని. భార్య తెచ్చే డబ్బులతో ఎలా బతకగలను? నువ్వే చెప్పురా అని అడిగాను. అదేంట్రా ఉన్నట్టుండి అలా డాక్టర్ ప్రాక్టీస్ మానేయమంటే ఎలా చెప్పు అని నేను అడిగాను. అసలేం చేసుకోవడానికిరా ఈ అవార్డులు, డబ్బులు అవన్నీ? మేము సరదాగా మాట్లాడుకొని ఎన్ని రోజులయిందో తెలుసా? నేను ఫ్రీగా ఉంటే తను ఒక కేసులో వర్క్‌లో ఉంటుంది. తను ఫ్రీగా ఉంటే నేను వర్క్‌లో ఉంటాను. ఈ 5 సంవత్సరాలు ఇలాగే గడిచిపోయాయి. ఒక్కొక్కసారి అసలు ఒక డాక్టర్‌ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఎవరూ ఉండరు. పని మనిషి వండిపెట్టిన ఆహారం తిని నా పాటికి ఒంటరిగా టీవీ చూడటం, లేదంటే వెళ్లి నిద్రపోవటం.
ఇంట్లో మనకంటూ ఒకళ్ళు ఎదురు చూస్తూ ఉండి, మనకు నచ్చినవి వండి పెట్టడం, అలాంటి జీవితం ఉంటే మనిషి జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందిరా. కానీ నా జీవితంలో ప్రశాంతంగా ఉండేది రాసిపెట్టి లేదు అని వాడు బాధపడ్డాడు. నేను రాత్రి నుండి తనకి బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది కాబట్టి, ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ తన దగ్గరే ఉన్నాయి అన్న భ్రమలో ఉన్నాను. కానీ అదంతా అబద్ధం. అవార్డులు గొప్ప పేరు కన్నా మన కోసం ఎదురు చూసి మనల్ని ఇష్టపడే ఒక మనిషి ఉండటం ముఖ్యమని అర్థమైంది. వెంటనే నాకు లక్ష్మి గుర్తుకు వచ్చింది. లక్ష్మి ప్రతిరోజు నాకు వంట చేసి పెట్టి నా కోసం ఎదురు చూస్తుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా రాత్రి దాన్ని బయటికి పిండేశాను. లక్ష్మి ఎక్కడున్నా సరే తనను క్షమాపణ అడిగి ఇంటికి తీసుకురావాలి అని వెంటనే హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చేసరికి లక్ష్మి ఇంట్లో పనిచేస్తూ కనపడింది. నన్ను చూసి గోడ చాటుకు వెళ్లి నిలబడింది. రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఎలా వచ్చావు? అని కోపం నటిస్తూ అడిగాను. నా ముఖం చూస్తే మీకు కోపం అని చెప్పారు కదండి. అందుకని ఉదయం డాబా మీద కూర్చొని ఉన్నాను. మీరు హాస్పిటల్‌కి వెళ్ళడానికి, ఇంట్లో పనులు చేయడానికి నా దగ్గర ఉన్న తాళంతో తాళం తెరిచి లోపల ఇంటి పనులు చేస్తున్నాను. పనులు పూర్తయ్యాక నా గదిలోకి వెళ్లి అక్కడే ఉంటాను. మీకు నా ముఖం చూయించను అంది లక్ష్మి. లక్ష్మి మాటలు విన్నాక నేనెంత పెద్ద తప్పు చేశానో బాగా అర్థమై, లక్ష్మి, నేనేం చెప్తే అది వింటావా అని అన్నాను. వింటాను అని తల ఊపింది. సరే అయితే, ఇక నీ రూము, నా రూము అంటూ సపరేట్ గదులు ఉండవు. ఇప్పుడు నువ్వు ఉంటున్న రూమ్‌లో బట్టలన్నీ తీసుకువచ్చి మన రూమ్‌లో పెట్టు. ఇక ఈ రోజు నుండి ఇద్దరం నేను ఉంటున్న రూమ్‌లో ఉండబోతున్నాను అని చెప్పాను. ఇక నేను లక్ష్మి ఉన్న ప్రేమను ఎలా తెలియచేయాలో అర్థం కాక అలా మాట్లాడేసి ఇక అక్కడ ఉండలేక బయటికి వచ్చేశాను. కానీ ఒకటి మాత్రం నిజం. బయట ఎవరినో చూసి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళలాగా మన జీవితం లేదు అని పోల్చుకోవటం అస్సలు మంచిది కాదు. వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు. కళ్ళకు కనిపించేది నిజం కాదు. మన దగ్గర ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండటం అలవాటు పడాలి. నాలాగా మీరు మీ జీవితంలో ఉన్న కొన్ని రోజుల్ని నాశనం చేసుకోకండి. ధన్యవాదాలు.